శ్రీ గురుదేవ దత్తుకి జై మా. ఈరోజు మనం చేసే వీడియో గుడివాడలో మన ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి విగ్రహమూర్తి ఉన్నారనమాట. ఎంత పెద్ద విగ్రహం. ఆ విగ్రహం మనకు ఎలా వచ్చిందో ఇంత ఇస్తే నేను ఎప్పుడు సత్సంగాలు చెప్తూ ఉంటా. మనం కొంచెం ఇస్తే మనకు భగవంతుడు అనంతం ఇస్తాడు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ఆ విషయం నా విషయంలోనే నిజమైందన్న విషయాన్ని ఈరోజు మనం ఈ విషయం ద్వారా మనం తెలుసుకుందాం. మన ఇంట్లో గుడివాడలో నా దగ్గర బుల్లి శ్రీపాదుడు ఉన్నాడు. ఇంతే శ్రీపాద వల్లభ స్వామి నాకు ఒక స్వామీజీ సృష్టించి ఇచ్చారంట. శివానంద మహారాజ్ గారిని గానుగాపురం అనమాట. ఆయన నాకు ఇంత ఇచ్చారు. సరే, నేను ఎప్పటి నుంచో పూజించుకుంటున్నాను. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి 3 రోజులు నా దగ్గర ఉండి, అమ్మ ఆయన ఎవరో అని అడిగింది. అంటే ఆ స్వామి గురించి కూడా తెలియదు అమ్మాయికి. అయితే ఈయన ఎవరో అంది, శ్రీపాద వల్లభ స్వామి అని చెప్పా. ఆమె ఏమనుకుందో, అమ్మ ఈ స్వామిని నాకు ఇస్తావా అని అడిగింది. అప్పుడు నేను వెంటనే అది ఎలా అడిగింది, నీ తదనంతరం నాకు ఇస్తావా అందనమాట. నేను షాక్ అయ్యాను. నా తదనంతరం అంటే నేను చనిపోయిన తర్వాత కదా అర్థం అని వెంటనే స్వామి వంక చూసి, స్వామి ఇలా అడిగింది, నా తదనంతం అంటుంది, మరి తర్వాత నా పిల్లలు ఇస్తారు ఎవరో నాకు తెలియదు కదా, కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ విగ్రహాన్ని ఇచ్చేస్తే ఏముంది అని ఒక నిజంగా మహాసంకల్పం కలిగింది. మామూలు పూజలో విగ్రహానికి ఎవరికి బుక్ ఇవ్వడానికే ఇష్టపడరు, అలాంటి విగ్రహం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడతారు? కానీ నాకు అనిపించింది, నా ఒంట్లో ప్రతి ఒక్క పాటు దత్తుడి యొక్క రక్తమే, దత్తుడే కదా ఉన్నాడు, నిండి ఉన్నాడు, మరి ఆ విగ్రహంలోనే ఉన్నాడా భగవంతుడు అని ఆ క్షణం అనిపించి వెంటనే ఇలా తీసి ఆమెకి ఇచ్చేయడం జరిగింది. అంటే ఎవరైతే నన్ను అడిగారో ఆ అమ్మాయికి ఇవ్వచ్చు. అమ్మ ఇప్పుడు కాదమ్మా, నీ తదనంతరం అడిగింది, ఇప్పుడే తీసుకో అమ్మా అని నేను ఇవ్వడం జరిగింది అనమాట. ఇంక ఇచ్చేసాను. నేనేం ఒక్క నిమిషం కూడా బాధపడలేదు. ఎందుకంటే మన శరీరం అంతా మన స్వామి నిండి ఉంటే ఒక విగ్రహంలోనూ రూపంలో ఉంటాడా అనే మన స్థితికి మన స్వామి మనకు తెచ్చారు. మనం కాదు, స్వామి తీసుకొచ్చుకున్నారు కదా అని చెప్పి ఆ క్షణం ఇచ్చేసాను. అయిపోయింది. 2 నెలల తర్వాత నా మాట నిజమైందనమాట. ఒకళ్ళు ఎవరో చిలుకులపేట వాళ్ళు, మన సిద్ధమంగళోత్తరం వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర 9 కేజీలు శ్రీపాద వల్లభ స్వామి ఉన్నాడనమాట. వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ ఒక్కసారి ఎక్కడ ర్యాలీలో కనిపిస్తే మనం తెలిసిన వాళ్ళు ర్యాలీకి వెళ్తే ఆ యొక్క విగ్రహాన్ని నాకు ఫోటో పెట్టారనమాట. వెంటనే అంటే నాకు ఇష్టం కదా స్వామి అంటే అని పెట్టారు. నేను ఈ అమ్మాయి విగ్రహం ఎక్కడదని వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే పలాని వాళ్ళు ఇట్లా తిప్పుతున్నారమ్మా బండి మీద అని చెప్పి అన్నారు. అయ్యో అవునా అని అంటే నాకు వాళ్ళు బాగా శ్రీనివాస్ గారు నాకు బాగా తెలుసు అనమాట. వెంటనే నేను కాల్ చేశాను, ఏమండి ఈ శ్రీపాదుడు ఇలాంటి శ్రీపాదుడే, ఈ శ్రీపాదుడే నాకు కావాలి అని చెప్పాను. అయితే ఉండమ్మా అని చెప్పి వాళ్ళు ఆ యొక్క తాడేపల్లిగూడెంలో విగ్రహాలు తయారు చేస్తారంట. అక్కడికి వాళ్ళు చెప్పారు, అంటే 2 విగ్రహాలు చేసేవారమ్మా, ఒకటి మేము తీసుకున్నాము, ఒకటి అమెరికా వెళ్ళడానికి ఉంచారు వాళ్ళు అని చెప్పారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి, నాకు ఆ విగ్రహం కావాలి అని ఖచ్చితంగా చెప్పారనమాట. సరే, ఆవిడకి ఫోన్ చేసి ఆ విగ్రహాన్ని మనకే ఫిక్స్ చేశారనమాట. తర్వాత ఆ విగ్రహాన్ని నేను చేపురాలు అనమాట, ధనలక్ష్మ గారు చేపురాలు అనమాట తల్లి. అయితే ఆవిడకి నేను సిడి వస్తున్నాను ఆ రోజే. కానీ ఆ శ్రీనివాస్ గారు చెప్పారు, అమ్మ ఈ విగ్రహాన్ని నీ చేతుల మీద నువ్వే వెళ్ళి తీసుకురావాలి అని నాకు చెప్పారనమాట. ఎందుకంటే ఒక లేడీ అయి ఉండి ఆ విగ్రహాన్ని తయారు చేశారు కాబట్టి మీరే వెళ్ళాలి అని నాకు ఒక మంచి సలహా ఇచ్చారు. నేను ఆ విగ్రహంకి వెళ్దామంటే ఆ రోజే నేను సిడి వస్తున్నాను అనమాట. ఇది జరిగి కూడా ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలు అయింటుందేమోనండి. ఎట్లా వెళ్ళాలి అనుకున్నాను. అయితే వీళ్ళ ఊరికి పక్కన జస్ట్ ఒక అరగంట ప్రయాణం ఉంటుంది అనుకుంటా. అయితే నేను ఆ తల్లిని అడిగాను, అమ్మ ధనలక్ష్మ తల్లి నాకు ఒక చిన్న సాయం చేస్తావని అడిగారు. అయ్యో చెప్పమ్మా అన్నారు. ఎందుకంటే ఈవిడ ఏమడిగినా ఇట్టే కాదని కూడా సేవ చేసుకునే మహా వ్యక్తి అనమాట ఆ తల్లి. అయితే ఆవిడ పరిచయమే నా భాగ్యం అనమాట. ఆవిడ చెప్పమ్మా, అదేంటి ఆర్డర్ వేలు కానీ ఇలా అడుగుతారా అందనమాట తల్లి ఒక దర్పంగా. నేను అన్నాను, ఏమీ లేదమ్మా, మీ డ్రైవర్ని పంపించి మీ యొక్క తాడేపల్లిగూడెంలో ఆ యొక్క శ్రీపాదుడి విగ్రహం ఉంది, ఆవిడ ఈరోజు ఇస్తానంది, కొంచెం తెస్తే నేను మధ్యాహ్నం సిడీ ట్రైన్ నాకు 12 గంటలకు తీసుకెళ్తాను అన్నాను. అలాగేనమ్మా అంది. అంటే ముందు రోజు రాత్రి చెప్పాను నేను. అయితే అప్పటి నుంచి ఆవిడ ఏం చేసిందంటే డ్రైవర్ని పంపలేదండి, ఆవిడకి పంపించాలనిపించలేదంట. ఎందుకు పంపించలేదు, ఆ విగ్రహం నా చేతి దగ్గరికి ఎలా ఇచ్చారో శ్రీపాదుడు ఇప్పుడు ఆవిడ మాటలని వినాలని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. చాలా సందర్భాల్లో అంటే ఇంత ఇస్తే మన భగవంతుడు అంత ఇస్తాడని చెప్పాను కదా, అలా నేను చిన్న విగ్రహం ఇంత ఇచ్చిన దానికి నాకు స్వామి 9 కేజీల విగ్రహం నా చేతికి ఎలా వచ్చారు
ఆమె నోటి ద్వారా విందాం. చెప్పమ్మ. సాయిరామ్ అండి, జై గురుదత్త. అమ్మ చెప్పారు కదండి, ఫోన్ చేశారు ఇట్లాగే ముందు రోజు సాయంత్రం. అమ్మ ఇట్లాగే దగ్గరే కదా, నేనే వెళ్తాను, డ్రైవర్ని పంపించమన్నారండి అమ్మ. నాకైతే డ్రైవర్ని పంపించడం ఇష్టం లేదు. డ్రైవర్ని తీసుకుని నేనే వెళ్ళాను. నేనే వెళ్ళి నా చేతులతో ఆ స్వామి నేనే తెచ్చిస్తే బాగుంటుంది కదా అమ్మని, అమ్మకి నేను అందిస్తే బాగుంటుందని నా మనసులో సంకల్పం చేసింది. ఆ స్వామి చేశాడేమో నాకైతే తెలియదు. ఇంకా నేనే వెళ్ళి పొద్దున్నే 8 బయలుదేరి వెళ్ళానండి. వెళ్ళి తీసుకుని మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో కూడా ఆయన్ని పెట్టుకుని నేను ఒక్క నిమిషం అప్పుడు నేను బయలుదేరి గుడివాడ వెళ్ళానండి. గుడివాడ వెళ్తుంటే మధ్యదారిలో నుంచి ఏలూరు దాటిన కాడి నుంచి నాకు ఆయన వైబ్రేషన్స్ అండి. నువ్వేమో అమౌంట్ తీసుకుంటావేమో, అమ్మ దగ్గర ఏమి తీసుకోక. ఎంత అమౌంట్ చెప్పండి? 25,000 అండి. అది అయితే తీసుకుంటావేమో, నువ్వు తీసుకోక నువ్వే ఇవ్వు అని అట్లా నా మైండ్లో అట్లా ఫిక్స్ అయ్యి ఉంది. అలా అయింది. అయితే ఇంకొక మాట ఇక్కడ మీకు చెప్పాలి. నాకేమనిపించింది, ఇంట్లో బాబుతో ముందే ఆల్రెడీ డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టాను. మరి విగ్రహం తెమ్మన్నా 25,000 ఇవ్వాలి కదా అని చెప్పి ఇద్దామనుకునే లోపు నాకు స్వామి ఏమి స్మరణిస్తారు, ఆవిడ డబ్బులు ఇవ్వద్దు అని నాకు స్మరణ వస్తాను. అప్పుడు నేను అయ్యో విగ్రహం తెచ్చేదే గొప్ప అయితే మళ్ళీ నాకు ఇలాంటి సంకల్పం ఇస్తున్నావా, ఇదేదో నేను తప్పుగా నేను ఒకవేళ నెగిటివ్గా ఆలోచించుకుంటున్నానేమో అనుకున్నాను అనమాట. కాదు అమ్మ వస్తానే డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పి మనసులో అనుకున్నాను అనమాట. అయితే ఆ తల్లికి అలాంటి సంకల్పే కలిగింది. ఎలాగా డబ్బులు తీసుకోవద్దు అని కలిగిందంట. అయితే ఆవిడ విగ్రహం తీసుకొచ్చింది ఇంటికి. తర్వాత చెప్పమ్మ. తీసుకొచ్చి అమ్మకే ఇచ్చాను. నన్ను ఒక పండగలాగా బయట తీసుకెళ్ళారు అమ్మాళ్ళు. నన్ను అలా ఇది చేశాను, పూజ ఇన్ని చేసుకుని స్వామికి తీసుకెళ్ళాక బాబుని డబ్బులు ఇమ్మన్నారు. డబ్బులు ఇమ్మంటే వద్దమ్మా, నాకు స్వామి ఇట్లా నాకు చెప్పారు, నాకు తీసుకోవద్దనే చెప్పారు. నాకు తీసుకోనమ్మా, ఆయన నేను ఎందుకు చెప్పారో నాకు తెలియదు, నాకు ఆలోచన లేదు, నేను ఇవ్వాలని నాకు ఆలోచన లేదు, ఆ స్వామి చెప్పారు కాబట్టి నేను తీసుకోనమ్మా అని చెప్పాను. ఇంకా అట్లా అమ్మకి అప్పచెప్పి ఆ విగ్రహం అట్లా జరిగిందండి. రాత్రండి ఆ స్వామి మనలో ఉంటేనే అలా చేయించుతాడేమో అనుకున్నాను నేను కూడా. ఇంకా నా సంకల్పం ఏం కాదండి, నేను అనుకుని ఇచ్చినది ఏం కాదు, ఆయన ఇచ్చాడనమాట. నువ్వు ఇవ్వు అని అలా ఇచ్చేసానండి నేను. శ్రీపాద స్వామిని నాకు ఇచ్చేసారు. అవును కదా. అవును. అంటే అక్కడ నిర్మలమ్మ చేతుల్లో పెట్టాను. నిర్మలమ్మ చేతుల్లో శ్రీపాదుని పెట్టేశారు అనమాట. నిజంగా అది చాలా నాకు ఆనందమైన విషయం అండి. అందుకే ఎప్పుడెప్పుడు ఈ తల్లితో పంచుకోవాలా అని చాలాసార్లు ఈ విషయం చెప్పి వీడియో చేద్దామని అనుకుంటా. కానీ సరేలే అని పోస్ట్ పోన్ అయింది. అంటే ఆ విగ్రహక మనం ఇచ్చిన దాత కూడా ఉండాలేమో అని ఈరోజు ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఆమె రేఖలు మనతో చెప్పించడం జరిగిందండి. కానీ ఇచ్చింది చెప్పుకోవటము అనేది దానికోసం కాదమ్మా. అసలు చెప్పు, నేను ఇచ్చింది ఎక్కడ ఇచ్చిందైనా నేను పలానా ఇచ్చానని చెప్పుకోవటం అది నా గొప్పతనం కాదండి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అలా చెప్పుకోవాలని. మరి ఆ స్వామి నాకు ఆ సంకల్పం ఇచ్చారేమో, కానీ అమ్మ చెప్పమందని వాళ్ళు చెప్పాను. ఎందుకు చెప్పామంటే సత్సంగంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటానమ్మా అందరికీ, మీరు ₹1 మీరు భగవంతుడి కోసం ఖర్చు పెడితే మీకు భగవంతుడు ₹10 ఇస్తాడు అని చెప్తానమాట. దానికోసం నిజంగా అది నేను చెప్పడం వేరు, అది అనుభవంలోకి రావడం వేరు కదా. అది నా జీవితంలోనే నాకు జరిగిందనమాట. నేను ఆ రోజు అదే శ్రీపాదుడిని నేను ఆవిడ చేతులకు అందజేయకుంటే నాకు ఇచ్చింది ఇంత చిన్న శ్రీపాదుడే నాకు ఇచ్చింది, నేను వేరే వాళ్ళకి ఇచ్చింది. కానీ మరి నాకు ఆ రోజు నేను ఈర్ష్యతో లేదు ఇది నా పూజా మందిరంలోనే ఉంది నేను ఇవ్వను అనుకుంటే నాకు స్వామి ఇంత శ్రీపాదుడు వచ్చేవాడు కాదు. మరి ఈమె కూడా అయ్యో ఆవిడకి ఎందుకు ఇవ్వాలి, ₹25,000 ఏమన్నా సామాన్యమా? నిజంగానే సామాన్యం కాదు కదా. ₹25,000 ఆ విగ్రహాన్ని నా ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, నాకు అదేదో ఉంటే. లేదు నిర్మలమ్మ దగ్గరికి వెళ్తే ప్రతి ఇంటికి వెళ్ళి పూజలు అందుకుంటుంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేరాలని ఆవిడకు భగవంతుడే ఆ సంకల్పం కలిగించడం, ఆ యొక్క విగ్రహమూర్తిని శ్రీపాద సేవల్లో సమయం నా చేతుల్లో పెట్టడం చాలా అత్యంత అద్భుతం. నిజంగా మీకు 100,000 ధన్యవాదాలు తల్లి మీకు. నిజం. ఎందుకంటే అది నేను ఏదో చెప్పడం కోసం కాదమ్మా. అలాంటి మనసు అందరికీ డబ్బులు ఉండొచ్చండి, కానీ మనసు ఉండాలండి. ఇవ్వడానికి డబ్బులు ఉంటే సరిపోదండి, దానితో పాటు మనసు ఉండాలి. అలాంటి మనసుతో శ్రీపాదుడు ఆవిడ నోటితో అనిపించి ఆవిడికి అనుగ్రహం ఇచ్చి స్వామి అని నా దగ్గర చేర్చారు. అంటే మళ్ళీ ఈ దత్తుడు కాదండి, ఈ దత్తుడే అనుకోబోతారు. ఈయన ఇంకొక మెరాకిల్, అద్భుతమైన మెరాకిల్ అనమాట. ఈ శ్రీపాదుడు ఇంకొక శ్రీపాదుడిని గుడివాడలో ఉన్నారు, ఒకరేమో షిరిడీలో ఉంటారు, ఒకరేమో గుడివాడలో ఉంటారు. అంటే ఒక్కసారి ఈయన గుడివాడలోకి వెళ్తే ఆయన ఇక్కడికి వస్తారు, ఆయన ఇక్కడికి వస్తే ఈయన అక్కడికి వెళ్తారనమాట. అంటే స్వామి ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానన్నమాట.
అదే అన్నమాట. అయితే ఇందాక సిద్ధమంగళసూత్రం వీడియో చేసినప్పుడు అమ్మతో సిద్ధమంగళసూత్రం పాడించలేదన్నమాట. చెప్పాను కదా, ఆవిడ ఎన్నో చోట్ల సిద్ధమంగళసూత్రం కూడా ప్రచారం చేస్తుంది, దాని యొక్క అమృతాన్ని ఆవిడ ఆస్వాదిస్తూ అందరికీ అందిస్తుంది అని నేను చెప్పాను కదా. ఇప్పుడు ఆ తల్లి నోటితోనే ఆవిడ అంత శక్తి సంపాదించుకుంది సిద్ధమంగళసూత్రం చేసి. కాబట్టి ఆవిడ నోటితో ఆ సిద్ధమంగళసూత్రాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇందాక ఆ వీడియోలో నేను చేయలేకపోయినాను, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. కాబట్టి మీ నోటితో ఆ సిద్ధమంగళసూత్రాన్ని మన వాళ్ళందరి కోసం ఒకసారి మీరు అందివ్వండి తల్లి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకేధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాచల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన మాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోచోపాతి దేవు లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 దత్తాత్రేయ దిగంబరా 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 దూత చింతన దిగంబరా నృషంహైతివర దిగంబరా స్వామి సమర్థ దిగంబరా మాణిక్య ప్రభువా దిగంబరా షిరిడి సాయి దిగంబరా వెంకయ్య స్వామి దిగంబరా పాలయ స్వామి దిగంబరా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చక్కగా మా అందరికీ సిద్ధమంగళసూత్రం మీ నెట్ ద్వారా వినిపించారు. ఇంకా మీరు ఇలాగే చాలామందికి, అంటే ఇది ఒక్కరితో ఆగిపోయేది కాదమ్మా, ఇలా మీరు మీ ఊరికే కాకుండా అనేక ఊర్లు కూడా పరిమితం చేశారంటే సిద్ధమంగళసూత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంకా అలాగే ఆ ఊరు దాటి ఇంకా నిజంగా రాష్ట్రాలకు, జిల్లాలకి, ఇలా ఎన్నో చోట్లకి మీరు వెళ్ళి ఆ సిద్ధమంగళసూత్రాన్ని మీ యొక్క చేబులలో ఒక గ్రూపు వాళ్ళందరూ కలిపి ఒక తాటి మీద నడిచి సిద్ధమంగళసూత్రాన్ని ఇంకా 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 ప్రచారం చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి పరిపూర్ణంగా అనుగ్రహం పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదేవ దత్తకి జై మా.